హాయ్ అండి, హలో అందరికీ. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏ ప్లేస్ విజిట్ చేయబోతున్నామో మన థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అండి. సింపుల్గా చెప్పాలి అంటే మనం మరో కొత్త ప్రపంచం చూడబోతున్నాము. ఆ ప్లేసే తులిప్ గార్డెన్స్. అది వచ్చేసి నెదర్లాండ్స్లో క్యూకెనాఫ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. మేము క్యూకెనాఫ్ వెళ్ళాలి అంటే లైప్జిగ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెర్లిన్ వచ్చేసి బెర్లిన్ నుంచి ఇక్కడ ట్రిప్ బస్సెస్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అది వచ్చేసి ఇక్కడ బెర్లిన్ సిటీ బస్ స్టాప్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఏ బస్సు ఏ స్టాప్కి వస్తుంది ఏంటి అని. సో అవి చూసేసుకొని మేము వచ్చి స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇక్కడైతే చాలా మంది ఇండియన్స్ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా తులిప్ గార్డెన్స్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళే. సో మన కింగ్స్ ట్రావెల్ బస్ వచ్చేస్తుంది. ఇక్కడ నిల్చున్న ఈ ఇండియన్స్ అందరం దాదాపు ఈ బస్కే వెళ్తున్నాము. బస్సు లోపలికి వెళ్ళిన తర్వాత బస్సు మాత్రం ఓకే అనమాట. అంటే లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే పైకి ఎక్కేసాము. మధ్య మధ్యలో దీనికి ఇంకా స్టాప్స్ ఉన్నాయి. సో అక్కడ ఎవరైనా ఎక్కినా డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి అందరం పైకి ఎక్కేసాము, ఈ స్టాప్లో ఎక్కిన వాళ్ళందరం. సో మాదంతా నైట్ జర్నీ. సో ఎక్కగానే పిల్లలు కూడా పడుకుంటారు, ఏ డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి ఇంకా పైకి ఎక్కేసాము. ఇంకా మనము లేచేసరికి ఎర్లీ మార్నింగ్కి ఆమ్స్టర్డామ్ హైవే మీదకి వచ్చేసి ఈ బస్సులో అన్నీ ఉన్నాయి, అంటే టాయిలెట్స్ ఇలా ఉన్నాయి. బట్ స్టిల్ ఒకసారి మిడ్ నైట్ ఒక ప్లేస్లో ఆపుతారంట. సో అక్కడ దిగేసి మళ్ళీ ఏదైనా కావాలి అన్నా అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ ఉంటుంది. ఏదైనా కావాలన్నా మనం తెచ్చుకోవచ్చు స్నాక్స్ పాయింట్ లాగా. బట్ మేమైతే యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే బయటకు వస్తే మన ఫుడ్ మనం తెచ్చేసుకుంటున్నాము. ఇక్కడ బయట ఫుడ్స్ మీద డిపెండ్ అవ్వడం చాలా కష్టం కాబట్టి. సో ఒక 6-7 అవర్స్ తర్వాత, అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి మళ్ళీ మన వీడియో స్టార్ట్ అవుతుంది. మనం ఆమ్స్టర్డామ్కి దగ్గరలో ఉన్నాము. సో ఇప్పుడు నెదర్లాండ్స్లో క్యాపిటల్ సిటీ అయిన ఆమ్స్టర్డామ్ హైవే మీద ఉన్నాం మనము. ఇక్కడ నుంచి ఒక ½ an hourలో క్యూకెనాఫ్కి రీచ్ అవుతామన్నమాట. అసలు ఈ రూట్లో వెళ్తూ ఉంటే ఈ రోడ్ వ్యూ కానీ ఈ వే అంతా చాలా బాగుంటుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. రోడ్ సైడ్స్ ఏమున్నాయో కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఈ వ్యూ బాగుంటుందని చూడటం కోసమే కొంతమంది స్టూడెంట్స్ అయితే ఫ్రంట్ సీట్స్ వెతుకొని కూర్చున్నారనమాట. సో నేను కూడా ఈ వ్యూ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఒకవేళ కొంచెం ఫాస్ట్గా చూడాలి అనుకుంటే 2x స్పీడ్లో పెట్టుకొని కూడా చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. సో ఇంకా మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇప్పటి నుంచి కొన్ని ఫీల్డ్స్, అంటే ఈ తులిప్స్ ఉన్న తోటలు కూడా మనకు కనిపిస్తాయి కొన్ని ఈ బస్సులో నుంచి వెళ్తూ ఉంటే. ఇంకా తోటలు కనిపిస్తాయి రైట్ సైడ్ నుంచి చూడండి. మనం వెయిట్ చేస్తున్న తులిప్ గార్డెన్స్ వచ్చేసిందోచ్. ఇక్కడైతే స్ప్రింగ్ ఈ స్ప్రింగ్ సీజన్ అంటేనే ఒక పిచ్చిలా ఉంటుంది అనమాట. అంటే ఇది ఒక బ్యూటిఫుల్ సీజన్ కదా మొత్తం సంవత్సరం మొత్తం మీద. నెదర్లాండ్స్ స్ప్రింగ్ అనగానే నెదర్లాండ్స్ గుర్తొస్తుంది. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ ఈ తులిప్స్కి అయితే థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్స్ ఉంటారంట. అంతలా అట్రాక్ట్ చేసుకుంటాయి. ఇంకా క్యూకెనాఫ్ మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది. సో తను అనౌన్స్మెంట్ స్టార్ట్ చేస్తుంది బస్లో. And once we entered the park, you can roam around, explore the park on your own. And after that, we will meet at 7:30, or actually like a little bit before 7:30, because 7:30 the location of the bus and the photo of the bus inside our WhatsApp group. And yeah, just stay in the group until we enter the park, and then like I said, you have free time. సో తన అనౌన్స్మెంట్ వచ్చేసి
ఇంకా స్టాప్ వచ్చేస్తుంది. దిగిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పికప్ కూడా ఇదే ప్లేస్లో పికప్ చేసుకుంటాము. ఈవినింగ్ 7:30 వరకు మనం 7 o'clock వరకు ఈ బస్ దగ్గర ఉండాలి. సో స్టిల్ అప్పటి వరకు వాట్సాప్ గ్రూప్లో ఉండండి. ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉందన్నమాట మళ్ళీ మేము వచ్చి బస్సు ఎక్కడానికి. అసలు బస్సు దిగక ముందే అదొక ప్రశాంతత, పీస్ఫుల్నెస్ కనిపిస్తుంది కదా. వీకెండ్ అవ్వడాన చాలామంది వచ్చినట్లు ఉన్నారు. సో చాలా బస్సెస్ ఆగున్నాయి ఆల్రెడీ. ఈ బస్సు ఎక్కడ పార్క్ చేసుకోవాలా అని ఇట్లా స్లోగా మూవ్ అవుతుంది. దీన్ని ఓన్లీ ఈ 2 monthsలోనే విజిట్ చేయడానికి బాగుంటుందండి. తర్వాత బ్లాజమ్స్ ఏమి ఉండవు. సో ఈ టైంలోనే ఫుల్ రష్ ఉంటారు. అంటే బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి ఏప్రిల్ 2nd వీక్ నుంచి మే 2nd వీక్ వరకు కరెక్ట్ టైం అని చెప్పొచ్చు. సో బస్సు ఇలా పార్కింగ్ ప్లేస్లో ఆపేస్తే మేము అక్కడ నుంచి దిగేసి లోపలికి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము గార్డెన్స్లో. ఇంతమంది ఇండియన్స్ కనిపిస్తున్నారంటే చాలామంది కనిపిస్తున్నారు. మనం తులిప్స్కి గార్డెన్స్కి ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే పర్ఫెక్ట్ టైం అంటే ఫుల్ బ్లూమ్గా ఉన్నప్పుడు మనం చూడడానికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్ టు 2nd వీక్ ఆఫ్ మే మంత్లో మనం ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ బ్లూమ్స్ చూడొచ్చు అనమాట. ఇది పర్ఫెక్ట్ సీజన్. వావ్ బ్యూటిఫుల్. నాకైతే ఎంట్రన్స్లో ఉన్న ఈ కొన్ని ఫ్లవర్స్ని చూస్తుంటేనే నాకేదో ఒక పెద్ద కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ క్యూకెన్ ఆఫ్లోకి వెళ్ళడానికి, అంటే గార్డెన్స్లోకి వెళ్ళే ముందు అక్కడ ఒక ఎంట్రన్స్ గేట్ ఉంది. సో ఆ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం మనము. ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళే ముందుగా కూడా ఈ తులిప్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్ బయటే చాలా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఫ్లవర్స్తో సెల్ఫీస్ ఫుల్ పాపులర్ అనమాట ఇక్కడ. యూరోప్లో ఉన్న అన్ని కంట్రీస్కి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏరియా అని చెప్పవచ్చు. అన్ని కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ స్ప్రింగ్ టైంలో ఖచ్చితంగా విజిట్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఈ గేట్ దగ్గర మనము తీసుకున్న టికెట్స్ అవి ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారనమాట. అంటే చెకింగ్ ఉంటుంది. ఇంకా ఈ గేట్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయ్యాడనమాట. ఇంకా మనం చూడాల్సిన తులిప్ గార్డెన్స్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. సో మా జర్నీ అంతా ఎలా స్టార్ట్ అయ్యామో చూసారు కదా. సో మేము నైట్ అంతా అలా బస్లో ఉండి డైరెక్ట్గా మార్నింగ్ ఇక్కడ దిగి వచ్చి ఇక్కడ వాష్రూమ్స్ ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా గార్డెన్స్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బస్సు దిగిన దగ్గర నుంచి గార్డెన్స్లోకి మనం నడుచుకుంటూ వచ్చే దారిలో చాలా ప్లేసెస్లో టాయిలెట్స్ కూడా ఉన్నాయి. మేము ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడే కూర్చొని బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఇక్కడ క్యాంటీన్ లాగా ఉందన్నమాట. మేము వెళ్ళిన రోజు సన్నీగా ఉంది, బట్ మధ్యలో 5 minutes అలాగా కొంచెం వర్షం కూడా వచ్చి వెళ్తూ ఉంది. గార్డెన్లో స్టార్టింగ్లోనే చూడండి ఎన్ని కలర్స్ తులిప్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి more than 7 million తులిప్స్ ఉన్నాయంట. ఇది మొత్తము 79 acresలో ఉంది ప్లేస్ అంతా. డిఫరెంట్ వెరైటీస్ అనమాట. అంటే 800 తులిప్ స్పీసీస్ ఉన్నాయంట. ఇంకా ఇక్కడ ఈ తులిప్స్తో పాటు డాఫోడిల్స్, హయాసిన్స్ అండ్ అదర్ బల్బ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా వీళ్ళు ప్లాంటెడ్ బై హ్యాండ్స్ అంట. జనరల్గా ఇవి బ్లూమ్ అవ్వాలి అంటే 2 weeks టైం తీసుకుంటాయంట. బట్ ఫుల్ ఆల్ ఓవర్ అంటే లేట్ బ్లూమింగ్, మిడ్ బ్లూమింగ్, ఎర్లీ బ్లూమింగ్ స్టేజెస్ ఉంటాయి. సో అన్నీ కలిపి 6 weeks పడుతుంది. అసలు ఈ క్యూకెన్ ఆఫ్ ప్లేస్కి చాలా పెద్ద హిస్టరీ ఉందంట అండి. ఇవి వచ్చేసి 1949లో స్టార్ట్ చేశారంట. కొన్ని గార్డెన్స్తో స్టార్ట్ చేశారు. అప్పుడు ఇంత పెద్ద గార్డెన్స్ లేవంట. ఇది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. వీడియోలో మొత్తము విజిటర్స్ బాగా కనిపిస్తున్నారు, ఎందుకంటే ఆ రోజు రష్ బాగానే ఉందన్నమాట. 3 days కంటిన్యూగా సన్నీ అని చూపిస్తూ ఉంది. మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు చెక్ చేస్తే. బట్ స్టిల్ కొంచెం అయితే రైనీ ఉంది. అడపదడప మనకి వర్షం పడింది ఆ రోజు. సో సన్నీ చూపించడంతో అందరూ అదే టైంలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ టైంలో ఓ పక్క వర్షం వస్తూ ఉంది, లైట్గా వర్షం స్టార్ట్ అయ్యింది. అండ్ ఓ పక్క ఎండ వస్తూ ఉంది. ఫ్లవర్స్ కూడా మస్తు షైన్ అవుతున్నాయి ఆ టైంలో. వర్షానికి అందరూ ఫుల్ ప్రిపేర్డ్గానే ఉన్నారు. అందరూ గొడుగులు తీశారు. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడే క్యాంటీన్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, కాఫీ పాయింట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది తులిప్ గార్డెన్స్ గైడ్ షీట్ ఉంది, ఎంట్రన్స్లో ఇచ్చారు. సో దాన్ని చూసుకొని మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కూడా చూసుకొని వెళ్ళొచ్చు. ఫ్లవర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రెడ్ అండ్ ఎల్లో మిక్స్ అనమాట. చూడటానికి ఫుల్ కలర్ఫుల్గా ఉంది. వీళ్ళకి ఇదంతా ఇలాగ ప్రాపర్గా పెంచడం ఇదంతా బిగ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే గ్రాస్ అంతా కట్ చేసుకోవడము, ఓన్లీ తులిప్స్ వరకు వదిలేసి మిగిలిన ప్లేస్ అంతా వాళ్ళు గ్రాస్ని ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. సో పార్క్ క్లోజింగ్ టైమింగ్స్లో వాళ్ళు క్లోజ్ అయిన తర్వాత ఆ పనులన్నీ చేసుకుంటారంట. వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేయాలంట.
నాకైతే ఈ ఫ్లవర్స్ని ఎంత చూసినా, ఎన్ని ఫొటోస్ తీసుకున్నా, ఎన్ని వీడియోస్ తీసుకున్నా నాకైతే తనివి తీరట్లేదు. చాలా ప్లేసెస్లో సెల్ఫీస్ తీసుకున్నాను. ఫుల్ క్రౌడీగా ఉంటుంది ప్లేస్ ఇలా వీకెండ్స్లో వస్తే మాత్రం. లాస్ట్ ఇయర్ అయితే 1 మిలియన్ విజిటర్స్ ఉన్నారంట. వర్షం పడుతూ ఉండేసరికి ఓ పక్క చలి కూడా స్టార్ట్ అయ్యింది మాకు. బట్ ఈ ఫ్లవర్స్ని చూసిన ఆనందంలో అలాగే తిరిగేస్తూ ఉన్నాము. క్రౌడ్ పెరిగిపోయింది. మేము మార్నింగ్ 7-7:30కి దిగాము. అప్పుడు ఇంత క్రౌడ్ లేదు. సో మేము కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి యువతలకు వచ్చేసరికి ఇదంతా ఫోటో స్పాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ బాగా అందరూ ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. ఇంత మెయింటెనెన్స్ ఇంత చేయాలంటే రియల్లీ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు వీళ్ళకి. అసలు ఆ ఫ్లవర్స్ చూస్తుంటే నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూస్తున్నానా, న్యాచురల్గా చూస్తున్నానా నాకే అర్థమవ్వలేదు. మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, ఇన్ని కలర్స్ ఫ్లవర్స్ని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానేమో అనిపించింది నాకు. ఒక కలర్ మనకి ఇక్కడ లేదు అని చెప్పడానికి లేదనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇట్స్ మై ఫస్ట్ టైం తులిప్స్ని ఇంతలా ఎంజాయ్ చేయడం. నెదర్లాండ్స్లో 100 years ఎగో ఈ తులిప్స్ కల్టివేషన్ స్టార్ట్ అయిందంట. పర్టికులర్లీ ఇక్కడే ఫస్ట్ ఎందుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అంటే ఇక్కడ వెదర్ ఒకటి మెయిన్ రీజన్ అంట. ఇక్కడ గ్రౌండ్ శాండీ అండ్ హైడ్రేటింగ్ అవ్వడానికి ఇక్కడ స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. అప్పట్లో అంటే 100 years ఎగో తులిప్స్ బాగా పాపులర్ అయ్యాయంట. అందరూ ఎవరికి వాళ్ళకి వాళ్ళ గార్డెన్స్లో వీటిని పెంచుకోవాలనిపించడము అండ్ వీటిని ఒక సైన్ ఆఫ్ వెల్దీనెస్ అండ్ రిచ్నెస్ అని చెప్పి ఇలా ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయిందంట. దెన్ ఆ టైంలో ప్రైస్ వచ్చేసి 2000 euros ఉండేది. ఇప్పుడైతే పర్ పీస్ వచ్చేసి సమ్ సెంట్స్ అని చెప్తున్నారు. 2 to 3 cents అలా ఉంటుంది అని చెప్తున్నారు. అసలు ఆ టైంలో తులిప్స్కి అంత ఇది పెరిగిపోవడం వల్ల దాన్ని ఆ పీరియడ్ మొత్తాన్ని తులిప్ మానియా అనేవాళ్ళంట. నాకైతే ఆ రోజు అసలు ఆ తులిప్స్ని చూస్తూ ఆ ప్రపంచం నుంచి బయటకి రావాలి అనిపించలేదు. సో ఆల్మోస్ట్ నేను మోస్ట్లీ అన్ని ఫ్లవర్స్ని చూసినంత వరకు కవర్ చేశాను. నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ని కవర్ చేశాను. తులిప్ గార్డెన్స్లో ఏ కలర్ ఫ్లవర్స్ చూశాను, ఎన్ని వెరైటీస్ చూశాను అవన్నీ కవర్ చేశాను. సో మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అసలు అలా ఫ్లవర్స్ని పీస్ఫుల్గా చూస్తూ ఉంటే ఆ వచ్చే ఆనందమే వేరు కదండి. సో మీరు కూడా ఈ తులిప్ గార్డెన్స్ని ఇలా వర్చువల్గా చూస్తూ ఎంజాయ్ చేసేయండి. ఈ డిఫరెంట్ వెరైటీస్ ఫ్లవర్స్ని అక్కడక్కడ వీళ్ళు ఒక్కొక్క షేప్లో వేశారనమాట ప్లాంటింగ్ చేసేటప్పుడు. సో చూడటానికి కూడా మనకు అలా షేప్స్గా కనిపిస్తాయి. అక్కడక్కడ హార్ట్ సింబల్ కనిపిస్తాయి. అండ్ ఇంకా సమ్ ప్లేసెస్లో ఈ క్యూకెనాఫ్ అనే విలేజ్ నేమ్ని కూడా విలేజ్ నేమ్ షేప్లో రాసి ఉంటుందన్నమాట. అలా డిఫరెంట్ షేప్స్ కనిపిస్తాయి. చూడండి ఇక్కడ కూడా ఏదో ఒక షేప్ కనిపిస్తుంది కదా మనకి. ఎడ్జ్లోనేమో హార్ట్ షేప్ కనిపిస్తుంది. అసలు మిస్ అవ్వకండి అండి. ఫ్లవర్స్లో ఒక్కొక్క ఫ్లవర్ అయితే దాని ఎడ్జ్లో డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే కొన్ని పెటల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కొన్నిటికేమో కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లవర్లో 3-4 కలర్స్ ఉన్నాయి. అసలు నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ని ఇక్కడ నేను వర్ణించలేకపోతున్నాను అనమాట. అంటే అంత బ్యూటిఫుల్ ప్రపంచాన్ని మనం చూస్తున్నాము అనుకోవాలి. అవి ఇయర్ మొత్తం కష్టపడితే ఉండేది ఈ 2 months కదా. బట్ ఈ 2 monthsలో వాటి బెస్ట్ అవి ఇచ్చేస్తున్నాయి అని చెప్పొచ్చు. అసలు ఆ ఫ్లవర్ బల్బ్ని టచ్ చేస్తేనే ఆ ఫీల్ డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే మనము ఆర్టిఫిషియల్ చూస్తున్నామా, న్యాచురల్ చూస్తున్నామని పట్టుకొని చూసినా అలాగే అనిపిస్తుంది అది. మధ్యలో ఇలా వాటర్ ఫౌంటైన్స్ అండ్ స్మాల్ కెనాల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మధ్యలో ఇలా పర్పుల్ మిక్స్ చేసి అండ్ ఇన్ బిట్వీన్ తులిప్స్ వేసేసరికి చూడడానికి చాలా చక్కగా ఉందన్నమాట.
గార్డెన్లో మనం ఒక వైపుకి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఫౌంటైన్ కనిపిస్తుంది కదా, ఈ ఫౌంటైన్ దగ్గర మళ్ళీ ఒక చిన్న బ్రేక్ లాగా అనమాట. అంటే స్నాక్స్ కానీ ఏవైనా కావాలంటే ఇక్కడ స్టాల్స్ లాగా కొంచెం చిన్న హాల్టింగ్ పాయింట్ లాగా ఉంది. ఇంకా ఇక్కడ ఎక్కువ క్రౌడ్ కనిపిస్తున్నారు కదా, ఎందుకు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇక్కడ ఇదొక రీజన్ ఉందన్నమాట. ఇక్కడ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లాగా నడుస్తుంది. అంటే వాళ్ళు మనకి ఎదురుగా పర్సన్స్ ఏం కనిపించారు, జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా ముందు పెట్టేసి ఉంచారు. అదొక మ్యూజిక్ బాక్స్ లాగా పెట్టారు, మ్యూజిక్ మెషిన్ అంటారు. ఇక్కడ ఈ కన్సర్ట్ అంతా ముందెవరు మనకి మనుషులు కనిపించరు, జస్ట్ వాటి చేతిలో ఉన్న బొమ్మల చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాటికి తగిన ఆపరేటింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ వుడ్ కూడా ఫేమస్ అనమాట. సో ఇక్కడ షూస్ లాగా పెట్టున్నాయి కదా, అవి వుడ్తో తయారు చేసి ఉన్నాయి. అవి కూడా వచ్చిన పీపుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట. ఆ వుడెన్ షూస్ దగ్గరికి వెళ్ళి అందరం నిల్చొని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా ముందుకెళ్ళగానే షాప్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ తులిప్స్ అమ్ముతున్నారు. అవి కూడా వుడెన్వే అనమాట, చాలా షైనింగ్గా ఉన్నాయి. ఇదిగో ఇవేనండి ఆర్టిఫిషియల్ వుడెన్ తులిప్ ఫ్లవర్స్. ఇక్కడ అవతల పక్కకి క్రాస్ చేయడానికి బ్రిడ్జ్ లాగా ఉంది, లేదా ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ రాళ్ళు వేస్తున్నాయి అనమాట. మన రాళ్ళ మీద నుంచి నడిచి అవతల చేతులకు నడవచ్చు.
నాకేం తెలుసురా. మమ్మీ ఇంకొక పడితే ఏమైనా ఉందా కదా ఈ ప్రపంచంలోనే ఎంతో అందమైన ఈ తులిప్ గార్డెన్స్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇయర్లీ వన్స్ ఇక్కడ గ్రాండ్గా ఒక ఫెస్టివల్ చేస్తారనమాట, తులిప్స్ ఫెస్టివల్. సో నేను ఆ ఫెస్టివల్ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా లెంతీ అయిపోయింది. నెదర్లాండ్స్లోని ఈ క్యూకెనాఫ్ గార్డెన్ని చెప్పాను కదా, వరల్డ్స్ లార్జెస్ట్ గార్డెన్గా చెప్తారు. సో ఈ గార్డెన్ని, ఈ తులిప్స్ని చూసిన ఆనందంలో మీ హ్యాపీ ఫీలింగ్స్ని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ జరిగే ఈ బ్యూటిఫుల్ తులిప్స్ ఫెస్టివల్ యొక్క వీడియోతో మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్. బై బై.